బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా రామాపురం అనే పల్లెటూర్లో నాగరాజు అనే ధాన్యం వర్తకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పద్ధతిగా పనిచేసేవాడు. అతని భార్య పేరు అమృత. అమృత పట్నంలో చదువుకుంది. ఆమెకు పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉన్నా లోకజ్ఞానం, ఇంటి వ్యవహారాలు నడిపే విషయాల్లో కొంచెం తొందరపాటెక్కువ. ఒకరోజు రాత్రి నాగరాజు వర్తకానికి సంబంధించిన పెద్ద మొత్తంలో ధనాన్ని ఒక పాత పెట్టెలో ఇంటి వెనగ్గదిలో ఉన్న గోడ బీర్వాలో దాస్తున్నాడు. అది గమనించిన అమృతకు అనుమానం మొదలైంది. అమృత మెల్లగా నాగరాజు వెనక నిలబడి, ఏవండి, ఇంత రాత్రి ఆలస్యంగా ఈ వెనగ్గదిలో ఏం చేస్తున్నారు? ఈ మూసిన గదిలో రహస్యంగా దాచాల్సినంత ముఖ్యమైన వస్తువు ఏముంది? ఆహా, ఏం లేదా అమృత, నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? వెళ్ళు వెళ్ళు, నీకు నిద్ర పట్టడం లేదా? మీరేదో దాచిపెడుతున్నారు కదా. ఆ గోడ బీరువా చాలా కాలంగా మూసుంది. అందులో ఏం దాచారు? నాకు నిజం చెప్పండి. నీకనవసరమైన విషయాలెందుకు? అది వర్తకపు డబ్బు, చాలా పెద్ద మొత్తం. ఎవరైనా దొంగలిస్తారేమో అని భయమేసి ఇక్కడ రహస్యంగా దాచాను. నువ్వెళ్ళి నిద్రపో. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు సుమా. మరి నా దగ్గర మాత్రం ఎందుకు దాచారు? నేను మీ భార్యని కదా. వర్తకపు లెక్కలన్నీ నా దగ్గర ఉంటే మీకు భయం ఉండదు కదా. అంటే మీరు నన్ను నమ్మడం లేదా? నా తెలివి మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం గురించి కాదమృత, నువ్వు చదువుకున్నదానివి. నువ్వు లెక్కల పుస్తకాలు చూసుకుంటే సరిపోతుంది. కానీ ఈ డబ్బుని ఇంట్లో దాచుకునే కష్టం, అపాయం గురించి నీకస్సలు తెలీదు. ఆ భారాన్ని నేను చూసుకుంటేనే సరిపోతుంది. సరిపోదండి. మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. మీరెప్పుడూ నా ముందు ఈ వర్తకపు డబ్బు గురించి మాట్లాడలేదు. మీరు నాకు తెలియకుండా వేరే ఎవరికైనా ఏదైనా అప్పిచ్చారా? లేక ఈ డబ్బు మొత్తం అన్యాయంగా సంపాదించిందా? అందుకే అయ్యుంటుంది మీరు నాకు తెలియకుండా ఇక్కడ రహస్యంగా దాచారు. ఇప్పుడు చెప్పండి, నాకివాళ నిజం తెలిసి తీరాల్సిందే. పిచ్చిగా మాట్లాడుకు. ఈ డబ్బును దాచుకోవడానికి నేనెన్ని రోజులు కష్టపడ్డానో తెలుసా? ఇది మనం పక్కూర్లో కొనబోయే విలువైన భూమి కోసం దాచిన డబ్బు. ఇది భద్రంగా ఉండాలి. పక్క ఊరి భూమా? ఆ ముఖ్యమైన విషయం కూడా నాకు తెలియదు చూసారా? మీరు నన్నొక్క ఇంటి పని మనిషిలా చూస్తున్నారు. మీ ముఖ్యమైన నిర్ణయాలు, మీ సంపాదన గురించి నాకొక్క మాట కూడా చెప్పడం లేదు. మీ మనసులో ఏముందో నాకు తెలియదు. నా మనసులో నువ్వు, మన పిల్లలు, మన భవిష్యత్తు ఉన్నాయి అమృత. నేను నీకు చెప్పకుండా దాచాను, నిజమే. అది నా పొరపాటే. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకోకు. నా మీద నమ్మకం ఉంచు. నమ్మకమా? నేను పట్నంలో చదువుకున్నదాని కదా. నా తెలివితేటలు నాకున్నాయిలేండి. నా దగ్గర దాచారంటే మీరు నన్ను తక్కువగా చూస్తున్నట్టే. ఈ రోజు నుండి నేను ఈ డబ్బు గురించి మీతో మాట్లాడ్ను. ఈ వర్తకం గురించి కూడా మాట్లాడ్ను. నా తెలివిని, జ్ఞానాన్ని నా దగ్గరే దాచుకుంటాను. అలాగే చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కొద్ది రోజులు గడిచాయి. నాగరాజు, అమృత మధ్యలో మాటలు చాలా తక్కువయ్యాయి. వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరం అవడం మొదలుపెట్టారు. నాగరాజు వర్తకపు వ్యవహారాలన్నీ ఒక్కడే చూసుకుంటున్నాడు. అంతలో వర్తకపు భాండాగారం నుండి ఒక కష్టం వచ్చింది. వర్తకపు పనివాడు బియ్యానికి పురుగులు పట్టాయని నాగరాజుకి చెప్తాడు. నాగరాజు వర్తకపు పనివాడితో, ఏంటి, పురుగు పట్టిందా? మొత్తం ధాన్యానికి పురుగు పట్టిందా? నువ్వు దానికి ఏమైనా చేశావా? అమృత ఆందోళనగా నాగరాజు దగ్గరకొస్తూ, ఏవండి, ఏం జరిగింది? భాండాగారంలో ఏమైంది? నువ్విక్కడికి రాకు అమృత. నీకనవసరమైన విషయాలు నీకెందుకు? నువ్వు ఇంట్లో పనులు చూసుకో. చెప్పండి, నేను తెలుసుకుందామని వచ్చాను. మన భాండాగారంలో ఉన్న ధాన్యానికి పురుగు పట్టింది. అదేమిటో, ఈరోజు ఉదయం ఒక పెద్ద వర్తకుడొచ్చి మొత్తం ధాన్యం తీసుకువెళ్తాను అన్నాడు. పురుగు పడితే మనం మొత్తం ధాన్యం కోల్పోతాం. మనకి లక్షల రూపాయల నష్టం వస్తుంది. దాని గురించి బాధపడకండి. నేనా సమస్యని ఎప్పుడో పరిష్కరించాను. ఏమంటున్నావు? నువ్వా? నువ్వేం చేశావు? నేను పట్నంలో ఉన్నప్పుడు పంటలకు పురుగు పట్టకుండా ఒక రసాయనపు పొడి గురించి చదివాను. దాన్ని పురుగులు పట్టిన ధాన్యానికి ఉపయోగిస్తే త్వరగా పురుగులు పోతాయని అందులో ఉంది. నేను మీ పనివాణ్ణడిగి ఆ రసాయన పొడిని పట్నం నుంచి తెప్పించి ధాన్యంపై వేశాను. నువ్వు రసాయనపు పొడి వేశావా? ఎప్పుడు వేశావు?
అదేం రసాయనం? అయినా నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? అని అరిచాడు నాగరాజు. ఎందుకు చెప్పాలి? మీరు మీ ముఖ్యమైన విషయాలు నా దగ్గర దాచారు కదా. ఇది నా తెలివిని చదువుని ఉపయోగించి నేను చేసిన పని. నేను మీకంటే తెలివైన దాన్ని అని నిరూపించాలనుకున్నాను. అయ్యో, నువ్వు చేసింది తెలివైన పని కాదు అమృత, తెలివి తక్కువ పని. ఆ రసాయనం ఏంటో నీకు తెలుసా? అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా? పురుగుల్ని చంపడానికి. కాదు. ఆ రసాయనం పేరేంటి? అది వరి ధాన్యానికి మాత్రమేనా, లేక ఇతర పంటలకు కూడా ఉపయోగపడుతుందా? అది నాకు తెలీదండి. దాన్నెక్కువగా ఉపయోగించాలనుకున్నాను. అందుకే కొంచెం ఎక్కువ మోతాదులో వేశాను. ఎక్కువ మోతాదులు వేస్తే ధాన్యం మొత్తం చెడిపోతుందే. ఆ రసాయనపు వాసన ధాన్యానికి పడితే ఎవ్వరూ కొనరు. దానివల్ల మనకు కోలుకోలేని నష్టం వస్తుంది. నువ్వు నా వర్తకాన్ని నాశనం చేసేసావు అమృత. నేనేం నాశనం చేయలేదు. మీరు ముందుగా నా దగ్గర దాచినప్పుడే ఈ సమస్య మొదలైంది. నేను మీపై కోపంతో నా తెలివిని ఉపయోగించాను. అలా అని నేననుకున్నాను. అయినా నేను చేసిన పనికి మీరు నన్ను పొగుడతారని అనుకున్నాను. కానీ ఇలా తిడతారేంటండి? పొగడ్డమా? నాకిప్పుడు ఏమీ అర్థం కావడం లేదే. అసలు నువ్వు నా భార్యవా, లేక నాకు అపకారం చేయాలని చూస్తున్నావా? నా మనసులో మాట నీకు నేను చెప్పకపోయినా నువ్వు నాకింత పెద్ద నష్టం ఎలా తీసుకొస్తావు? మీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా. నా మనసులో నాకు మీరు తెలియకుండానే అపకారం చేస్తున్నారని అనిపించింది. నాగరాజు మనసులో చాలా బాధపడి తన స్నేహితుడు తెలివైన రైతైన రాఘవయ్య దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. రాఘవ, నేనెంత కష్టపడినా నా భార్య నా కష్టాన్ని అర్థం చేసుకోవడం లేదు. మా జీవితం ఇప్పుడు నరకంలా మారింది. తనొక పెద్ద తప్పు చేసిందిరా. ఏంట్రా, ఎందుకంత బాధగా ఉన్నావు? అమృత ఏం చేసింది? తనకి కష్టం తెలియకూడదు అని డబ్బు విషయాన్ని రహస్యంగా దాచాను. అది తను తప్పుగా భావించింది. అంతేకాకుండా పురుగు పట్టిన ధాన్యాన్ని రక్షించాలనుకుంది. కాని ఏ రసాయనం వాడాలో తెలియక ఒక తెలియని రసాయనాన్ని ఎక్కువ మోతాదులో వాడింది. ఇప్పుడు ధాన్యం మొత్తం చెడిపోయే ప్రమాదం ఉందిరా. తన తెలివిని చదువుని ఎందుకిలా తప్పుగా వాడుతోందో నాకస్సలు అర్థం కావడం లేదు. రే నాగరాజు, ఉండరా. నువ్వు తప్పెక్కడ చేశావో నాకు అర్థమైంది. అది అమృతకి లోకజ్ఞానం లేకపోవడం మాత్రమే కాదు, మీ ఇద్దరి మధ్య నమ్మకం, మాటలు లేకపోవడం. మాటలు లేకపోవడమా? అవునరా, తను పట్నంలో చదువుకుంది. తనకి రసాయనాల గురించి పుస్తక జ్ఞానం మాత్రమే ఉంది. కానీ ఆ రసాయనాన్ని వర్తకపు ధాన్యానికి ఉపయోగించే ముందు పెద్దవాళ్లతో, అనుభవజ్ఞులతో మాట్లాడాలి అని లోకజ్ఞానం తనకి లేదు. ఎందుకంటే నువ్వు తనని వర్తకపు వ్యవహారాలకి దూరంగా ఉంచావు కాబట్టి. నేను తనకి కష్టం తెలియకూడదని దాచాన్రా. కష్టం తెలియకూడదని దాచినా నువ్వు తనని పూర్తిగా నమ్మలేదని తననుకుంది. అందుకే నీకు నష్టం వచ్చే పనిని నీకు తెలియకుండానే చేసింది. తన తెలివి గొప్పదని నిరూపించుకోవాలనుకుంది. ఆ డబ్బు రహస్యం, ఈ ధాన్యం రహస్యం రెండూ తన తెలివిని తప్పుదారిలో నడిపించాయి. అంటే నేనలా దాచిపెట్టడమే తప్పంటావా? కష్టం గొప్పది నాగరాజు, కాని నువ్వు నీ భార్యని పూర్తిగా నమ్మలేదు. దాంపత్యంలో డబ్బు, ముఖ్యమైన నిర్ణయాలు రహస్యంగా ఉండకూడదు. నువ్వు నీ మనసులో మాట దాచిపెడితే తను తన తెలివిని తప్పుదారిలో ఉపయోగించింది. చదువుకున్నందుకు తన జ్ఞానం గొప్పది, కాని ఆ జ్ఞానాన్ని ఇంటికి, లోకానికి ఎలా ఉపయోగించాలో నువ్వు నేర్పించాలి. నువ్వు నమ్మితే తను నీకు ఒక పెద్ద బలమవుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావురా? ఆ ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ముందుగా నువ్వు వర్తకపు పనివాణ్ణి పంపించి ఆ ధాన్యాన్ని పూర్తిగా ఆరుబయట ఆరబెట్టాలి. అప్పుడు ఆ రసాయనపు వాసన కొద్దిగా పోతుంది. ఆ తర్వాత నువ్వు ఇంటికెళ్ళి అమృతని పూర్తిగా విశ్వసించి మాట్లాడు. నాగరాజు ఇంటికెళ్ళి రాఘవయ్య చెప్పినట్టే అమృతని ఆప్యాయంగా పలకరించాడు. అమృత, నా వల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించు. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. మీరు తప్పు చేశారా? అంటే ఆ ధాన్యం నా వల్ల చెడిపోయినా మీరు నన్ను మందలించటం లేదా? మందలించనే. నీ ఉద్దేశం మంచిదే అమృత. కానీ ఆ రసాయనాన్ని తప్పుగా ఉపయోగించడం వల్ల మనకి నష్టం వచ్చింది. ఈ నష్టానికి కారణం నా దాపరికమే. నేను దాచిన డబ్బు మన భవిష్యత్తు కోసం
పక్క ఊర్లో కొనబోయే భూమి కోసం నువ్వు ఎక్కడైనా పోగొడతావేమో అని భయపడ్డాను. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావని నేనస్సలు అనుకోలేదు. నేను మీపై కోపంతో నేను తెలివైన దాన్ని అని నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే ఆ రసాయనాన్ని ఎక్కువ వేశానండి. నేను చేసిన పని నిజంగా తెలివి తక్కువ పని. నాకు పుస్తక జ్ఞానం ఉంది కానీ లోక జ్ఞానం లేదండి. మీరే నన్ను క్షమించండి. నేను మీ వర్తకాన్ని నాశనం చేశాను. నువ్వు నా వర్తకాన్ని నాశనం చేయలేదు అమృత. నువ్వు నాకు ఒక పెద్ద పాఠం నేర్పించావు. నేను నీకు పూర్తిగా చెప్పకుండానే దాచాను. అందుకే నువ్వు నన్ను శిక్షించావు. పాఠమా? ఏంటా పాఠం? నువ్వు తెలివి తక్కువ దానివి కాదు. నువ్వు నీ తెలివిని నాపై కోపంతో తప్పుగా ఉపయోగించావు. ఈ రోజు నుంచి నేనే విషయం నీ దగ్గర దాచను. నువ్వు నా వర్తకంలో భాగం. నువ్వు నాకు సహాయం చేయాలి. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను కూడా నా తెలివిని చదువుని కేవలం మీపై కోపానికి కాకుండా మన ఇంటికి మన వర్తకానికి ఉపయోగించడం నేర్చుకుంటాను. నువ్వు నా వర్తకపు లెక్కలు చూసుకుంటే నేను నా పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలను. నీ తెలివి మనకి చాలా అవసరం. కానీ నువ్వొక్క విషయం గుర్తుంచుకోవాలి. పుస్తకాల జ్ఞానం కంటే అనుభవం ద్వారా వచ్చే లోక జ్ఞానమే గొప్పది. లోకజ్ఞానమా? అవును. 10 మంది గొప్పవారు నిజాయితీగా సంపాదించినా తమ భద్రత కోసం డబ్బు దాచిపెట్టుకుంటారు. దానికి వేరే అర్థం తీయకూడదు. ఇంకో విషయం, నువ్వు నాకు నష్టం వచ్చేలా మాట్లాడి నిన్ను నువ్వే బాధ పెట్టుకున్నావు. అదే నా తెలివి తక్కువతనమండి. ఇకపై నేను నా తెలివిని ప్రేమ కోసం, నమ్మకం కోసం ఉపయోగిస్తాను. ఆ రోజు నుండి నాగరాజు అమృతకు వర్తకపు లెక్కలు, రహస్యాలు ఏమీ దాచిపెట్టకుండా అన్నీ చెప్తూ వచ్చాడు. అమృత కూడా తన చదువు, తెలివితేటల్ని ఇంటికి, వర్తకానికి ఉపయోగించడం మొదలుపెట్టింది. వారి వర్తకం మరింత వృద్ధి చెందింది. వారి దాంపత్యంలో నమ్మకం, ప్రేమ పెరిగాయి. ఈ కథ వల్ల తెలిసే నీతేంటంటే భార్యాభర్తల మధ్య ఏ రహస్యమూ ఉండకూడదు. తెలివి, చదువు గొప్పవే అయినా లోకజ్ఞానం లేకపోతే ఆ తెలివి వృథా అవుతుంది. అపార్థాలు రాకుండా ఉండాలంటే మనసులో మాటం దాచకుండా నమ్మకంతో పంచుకోవాలి. దాంపత్యంలో నమ్మకమే అసలైన ధనం. అది పుష్యమాసం. రామాపురమనే పల్లెటూర్ని చలి పులిలా పట్టి పీడిస్తోంది. పొగమంచు ఎంత దట్టంగా ఉందంటే గడప దాటితే ఎదుటి మనిషి కనిపించటం లేదు. ఆ ఊర్లో మోతుబరి రైతైన భూపతిరాయుడి ఇల్లు ఉంది. సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందు భూపతిరాయుడు ఇంటి ముందు అరుగుమీద దుప్పటి ముసుగు వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఎదురుగా గంగిరెద్దుల రామయ్య, అతని భార్య లక్ష్మి, అలంకరించిన గంగిరెద్దు బసవన్న నిలబడి ఉన్నారు. చలికి బసవన్న అంబా అని అరుస్తోంది. రామయ్య, లక్ష్మి చలికి వణుకుతున్నారు. భూపతిరాయుడు దగ్గుతూ ముసుగులోనుంచి, ఎవరది? ఈ మనసులో ఆనవాళ్లు తెలియడం లేదు. ఎవరయ్యా అది? ఇంత పొద్దున్నే వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు? రామయ్య వణుకుతున్న గొంతుతో ఇలా అంటాడు. బావుగారు, నేను మీ రామయ్యను. ఇదిగో మీ చెల్లెలు వరుసయ్యే నా భార్య లక్ష్మి కూడా ఉంది. బసవన్నం తీసుకుని సంక్రాంతికి మిమ్మల్ని, అక్కగారిని చూసిపోదామని వచ్చాము. లక్ష్మి చేతులు జోడించి, నమస్కారం అన్నయ్యగారు, బావున్నారా? ఓహో, బావుమర్ది రామయ్య, నువ్వా? రండి రండి. కాంతం, బయటికి రా. ఎవరొచ్చారో చూడు. భూపతిరాయుడు భార్య కాంతం బయటికొచ్చి వారిని చూడగానే మనసులో పనే ఉన్నా వీరితో సులభంగా చేయించుకోవచ్చు అని అనుకుని ఆనందంతో, అరేరే, రామయ్య తమ్ముడు వచ్చారా? రండి. ఈ మనసులో ప్రయాణమంటే మాటలా? అదేం లేదక్కా, బసవన్న నడవలేకపోతున్నాడని ఇప్పుడే చేరాం. సరేలే బావుమర్ది, ముందు ఆ బసవన్నను ఆ పశువుల కొట్టంలో కట్టేసిరా. మా పాలేరు రాలేదు. ఆ కొట్టం శుభ్రం చేసి పేడ ఎత్తి దూరంగా పడేసిరా. నువ్వే కాస్త ఆ పని చూసుకోవాలి. ఆ సమయంలో రామయ్య అలసటగా ఉన్నా, చిత్తం బావుగారు, బసవన్న కోసం వెళ్తాను. అప్పుడు కాంతం లక్ష్మి వైపు చూసింది. లక్ష్మి చలికి ముడుచుకుని పోయింది. లక్ష్మీ, పనిమనిషి రాలేదు. నాకు నడున్నొప్పిగా ఉంది. నువ్వొచ్చిన వేళా విశేషం మంచిది. ఇంటి వాకిలి శుభ్రం చేసి ముగ్గు వేసేయ్. వదినా, నా చేతులు వణుకుతున్నాయి. కాస్త వేడినీళ్ళిస్తారా?
వేడ్నీళ్లు కావాలంటే కట్టెలు కొట్టాలమ్మా, ముందా చన్నీళ్లతో పని కానిచ్చేయి. ఆ సమయంలో లక్ష్మి చల్లో వణుకుతూ పని మొదలుపెట్టింది. రామయ్య బసవన్నను కట్టేసొచ్చాడు. బావుగారు, కొట్టం శుభ్రం చేశాను. చేతులు కడుక్కోడానికి కాస్త నీళ్ళిస్తారా? నీళ్లు బావి దగ్గర ఉంటాయి. అవును, ఆ వెనక దొడ్లో తుమ్మ మొద్దులు పగలగొట్టి వంటగదిలో వేస్తే అప్పుడు నీకు వేణీళ్లు దొరుకుతాయి. అంతవరకు చన్నీళ్లే గతి. బావగారు, కాస్త విశ్రాంతి తీసుకొని చేస్తాను. విశ్రాంతి విశ్రాంతి అంటున్నావు? మా ఇంట్లో ఉంటూ చిన్న సాయం చేయలేవా? బయటి కూలి అయితే డబ్బులు అడుగుతాడు. నువ్వు మనోడివని అడిగాను. అయ్యయ్యో, అలా ఎందుకనుకుంటారు? ఇప్పుడే వెళ్ళి చెక్కలు కొడతాను. లక్ష్మి ముగ్గు వేసి కూర్చుంది. కాంతం, భూపతి మాత్రం దర్జాగా పాలు తాగుతున్నారు. ముగ్గు బావుంది లక్ష్మి, పద, లోపల అరిసెల పిండి దంచాలి. లక్ష్మి నీరసంగా పాల గ్లాసుల వైపు చూస్తూ, వదినా, ఆకలిగా ఉంది. పని మధ్యలో తింటే బద్ధకం వస్తుంది. పిండి దంచేసి పని పూర్తయ్యాక ఏకంగా భోంచేద్దురుగాని. రామయ్య భార్య వంక జాలిగా చూస్తూ, అలాగే అక్క, మీ ఇష్టం. లక్ష్మి గుసగుసగా రామయ్యతో ఇలా అంది. ఏమండే, నా కళ్ళు తిరుగుతున్నాయి, నా వల్ల కాదు. ఓర్చుకో లక్ష్మి, వాళ్ళు మూతుబర్లు. ఈ పూటకి ఓపిక పట్టు. రామయ్యను భూపతిరాయుడు మళ్ళీ పిలిచాడు. రామయ్య, పండక్కదా, అటక మీద పాత సామాన్లు దించి శుభ్రం చేసి సర్దాలి. నువ్వు చకచకా కానిచేయి. మధ్యాహ్నమైంది. రామయ్య అటక మీద సామాన్లు దించి నల్లగా తయారయ్యాడు. లక్ష్మి పిండి దంచి పాకం పట్టి కమిలిపోయింది. కాని కాంతం, భూపతి మాత్రం హాయిగా వరండాలో కూర్చున్నారు. ఏమండి, చూసారా, చుట్టాలొస్తే చాలు, చాకిరీ అంతా ఉచితంగా అయిపోతుంది. మధ్యాహ్నం వీళ్ళకి నిన్నటి చద్దెన ఉంది కదా, అది పెట్టేద్దాం. రాత్రికి మనం నేతిలో వేసుకొని తిందాం. లక్ష్మి కన్నీళ్లతో రామయ్యతో ఇలా అంది. ఏమండి, నేను వండిన అరిసెలు మనకొక్కటి కూడా పెట్టలేదు. మనల్ని బిచ్చగాళ్లకన్నా హీనంగా చూస్తున్నారు. తినే లక్ష్మి, ఆకలి రుచి ఎరగదంటారు. ఈ పూట గడిస్తే చాలు. అసలు బసవన్నకు నీళ్లు పెట్టారో లేదో, అది అరుస్తోంది, వినండి. వినపడుతోంది లక్ష్మి. నేను నా వాటా అన్నం తిని వెళ్ళి దానికి నీళ్లు పెట్టొస్తాను. రామయ్య గబగబా అన్నం తిని బసవన్న దగ్గరికి వెళ్ళాడు. బసవన్న రామయ్యని చూడగానే ఆశగా అరిచింది. ఏరా తండ్రి, ఆకలిగా ఉందా? ఈ రాక్షసుల మధ్య చిక్కుకున్నాం. ఈ ఒక్క రోజు ఓర్చుకో, రేపు మన గూటికి వెళ్ళిపోదాం. ఆ రోజు సాయంత్రమైంది. ఊరి జనం, అతిథులు వచ్చారు. భూపతిరాయుడు, కాంతం అందరి ముందు గొప్పలు చెప్పుకుంటున్నారు. అప్పుడు భూపతిరాయుడు ఊరి జనం, అతిథులతో ఇలా అంటాడు. రండి రండి, మా బావుమర్ది గంగిరెద్దుల ఆటలో దిట్ట. మీకోసం ప్రత్యేకంగా ఆట ఆడిస్తాడు. అప్పుడే అక్కడున్న కాంతం రామయ్యతో ఇలా అంటుంది. రామయ్య, బసవన్నని అలంకరించి తీసుకురా. అక్కా, బసవన్న బాగా అలసిపోయి ఉన్నాడు. దానికి సరైన మేత కూడా లేదు. ఈ ఒక్క రోజు వదిలేయండి. ఏంట్రా, తిన్నా అన్నం అరగలేదా? పొద్దున్న నుండి మేం పెట్టింది ఉచితంగా అనుకుంటున్నావా? వెంటనే వెళ్ళి బసవన్నని తీసుకొన్రా. బావుగారు, తిండి గురించి దెప్పి పొడవకండి. ఆ మూగజీవి బాధని అర్థం చేసుకోండి. నేను చెప్పింది చేస్తావా లేక మెడపట్టి బయటికి గెంటమంటావా? రామయ్య గత్యంతరం లేక బసవన్నని అలంకరించి తీసుకొచ్చాడు. బసవన్న కళ్లల్లో కోపం, ఆకలి ఉన్నాయి. రామయ్య పాట పాడుతూ, డూడు డూడు బసవన్న, అయ్యగారికి దండం పెట్టు. ఆ సమయంలో బసవన్న తల ఊపింది. కాని భూపతిరాయుడికి అహంకారం పెరిగింది. అది కాదు బామ్మర్ది, నా కాళ్ల దగ్గర మోకరిల్లి నా చెప్పులు తలమీద పెట్టుకుని దండం పెట్టించు. అప్పుడే వీళ్ళకి నా దర్జా తెలుస్తుంది. బావగారు, బసవన్న దేవుడి స్వరూపం. చెప్పులు దాంతో మోయించడం మహాపాపం. పాపం లేదు, పుణ్యం లేదు. ఏహే, నేను చెప్పింది చేయించు, లేకపోతే దాని కాళ్ళు విరగ్గొడతాను అంటూ భూపతిరాయుడు ఒక ములుక్కర్ర తీసుకుని బసవన్న వైపొచ్చాడు. బసవన్న ఉలిక్కిపడింది. వద్దు బావుగారు, దాని జోలికి వెళ్ళకండి. దీని కోపం నా చేతి దెబ్బకు దిగిపోవాలి అంటూ బసవన్న తొడమీద గట్టిగా కొట్టాడు. బసవన్న రంకెవేసి రామయ్య చేతిలో ఉన్న తాడు తెంచుకుని భూపతిరాయుడి మీదకి దూసుకెళ్ళింది. అతిథులందరూ పారిపోయారు. కాంతం కేకలు వేసింది. కాపాడండి,
నా భర్తను చంపేస్తోంది. ఆ సమయంలో ఎవ్వరూ రాలేదు. భూపతిరాయుడు కింద పడిపోయాడు. బసవన్న కొమ్ములతో భూపతిరాయుణ్ణి పొడవడానికి సిద్ధమైంది. భూపతిరాయుడు వణుకుతూ, రామయ్య, కాపాడు, తప్పు చేశాను. ఆ సమయంలో రామయ్య వెంటనే బసవన్నకు భూపతికి మధ్య అడ్డుగా వెళ్లి, బసవన్న, ఆగు, వద్దు తండ్రి, నా మాట విను. ఆగు బసవన్న, ఆగు. ఆయన మనకు అన్నం పెట్టకపోయినా మనం ఆయన ప్రాణం తీయకూడదు. నా కోసం ఆగు, నా ప్రాణం మీద ఒట్టు. రామయ్య అలా చెప్పగానే రామయ్య ఆర్తి చూసి బసవన్న శాంతించింది. భూపతిరాయుడు లేచాడు. ఏవండి, మీకేం కాలేదు కదా? భూపతిరాయుడు సిగ్గుతో తలదించుకొని, లేదు కాంతం, నేను బతికాను అంటే అది ఈ రామయ్య భిక్షే. మనం వీణ్ణి మనిషిగా చూడలేదు, కాని వీడు నన్ను దేవుళ్లా కాపాడాడు. అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా మారింది. లక్ష్మి రామయ్య దగ్గరకొచ్చింది. అప్పుడే వచ్చిన లక్ష్మి రామయ్యతో ఇలా అంది, ఏవండి, మీకు దెబ్బలు తగల్లేదు కదా? ఏం తగల్లేదు లక్ష్మి. బసవన్నకు నా మీద ప్రేమ ఎక్కువ. క్షమించు బామ్మర్ది, నా అహంకారం నా కళ్ళు కప్పేసింది. మీ ఆకల్ని అలసట్ని నేను చూడలేకపోయాను. నువ్వు పేదవాడివే కావచ్చు, కాని గుణంలో నాకంటే చాలా గొప్పవాడివి. కాంతం ఏడుస్తూ, తమ్ముడు, అవునరా, మేం ఘోరమైన తప్పు చేశాం. కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదు. లక్ష్మి, నువ్వు కూడా నన్ను క్షమించు. అయ్యో బావగారు, అక్క, మీరు మారారు. మాకదే 10,000. ఇక నుండి నువ్వు మా ఇంట్లో పనిచేయడం వద్దు. కాంతం, వెంటనే వేణీళ్లు పెట్టు, కొత్త బట్టలు తీస్తాను. ఈ రాత్రికి అందరం కలిసి భోజనం చేద్దాం. తప్పకుండానండి, అలాగే చేస్తాను. ఆ సమయంలో భూపతిరాయుడు అప్పుడే వచ్చిన పనివాళ్లతో ఇలా అంటాడు, రేయ్, బసవన్నకు పండ్లు, బెల్లం, గడ్డి వేయండి. లక్ష్మి ఆనందంతో, సంతోషం అన్నయ్య గారు. ఆ సమయంలో రామయ్య బసవన్న నిమురుతూ చిరునవ్వు నవ్వాడు. బసవన్న కూడా శాంతించి అంబా అని ఆప్యాయంగా పిలిచింది. చలికాలం మంచు కరిగింది. మనుషుల మనసుల్లోని మలినం కూడా కరిగింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, దర్జా, ధనం చూసి మనుషుల విలువను తక్కువ అంచనా వేయకూడదు. ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడే నిజమైన బంధువు. కృతజ్ఞత అనేది మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ఉంటుంది. సాటి మనిషిని గౌరవించడమే నిజమైన సంస్కారం.